నేడు తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమకారులకు 12 ఏళ్ల పండుగ. ఈ పండుగ సందర్భంగా అమరవీరులను స్మరించుకుందాం. గాయాల పాలై జీవితంలో ఏమీ సాధించలేని మిత్రులందరికీ మనం శుభానందాలు తెలుపుదాం. అయితే గతాన్ని ఒకసారి స్పర్శించుకుంటే ఈ ఉద్యమం ఎంత గొప్పదో మనం మననం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తెలంగాణ ఆత్మగౌరవం కోసం వచ్చిన పోరాటం మొత్తం ప్రపంచాన్నే ఒక విధంగా తెలంగాణ వైపు మళ్లించింది. ఆ రోజులలో మొట్టమొదట నాన్ ముల్కీ ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమము ఆనాడు నిజాం కాలంలో 100 సంవత్సరాల క్రితం వచ్చినటువంటిది. మళ్ళీ సమైక్య ఆంధ్ర లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఉద్యమాన్ని మళ్ళీ మొదలు చేయవలసి వచ్చింది. ఆ తర్వాత 1967లో ఈ ఉద్యమం వచ్చిన తర్వాత మళ్ళీ నాన్ ముల్కీ గో బ్యాక్ అనేది ఒకటి వచ్చింది. ఈ 2 ఉద్యమాల తర్వాత 3వ ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటం. అందులోనే మన తెలంగాణ పోరాట పటిమలు, తెలంగాణ ఉద్యమకారుల సాహసాలు, ఆనాడు అమరులైన చరిత్ర అంతా ఉంది. ఆ దానికి సంబంధించి ఆనాడు బ్రహ్మాందరెడ్డి ప్రభుత్వం రాక్షస పాలనలో తెలంగాణ వాళ్ళను అణిచివేయాలని ప్రారంభించారు. ఆ అణిచివేతలో కాంగ్రెస్ ప్రభుత్వం కాసు బ్రహ్మాందరెడ్డికి వత్తసు పలికి దాదాపు అన్ని చోట్ల ఫైరింగ్లు, అన్ని చోట్ల కాల్పులు జరిగాయి. మొత్తం రాష్ట్రం అంతటా 369 మంది మరణించినారు. ఈ అమరవీరుల త్యాగాలను ఇప్పటికీ తలుచుకుంటారు. ఇప్పుడు మలి ఉద్యమంలో ఎవరైనా కూడా ఆత్మబలిదానం చేశారే, కానీ తొలి ఉద్యమంలాగా 369 మంది పోలీస్ కాల్పుల్లో చనిపోయిన దాఖలాలు లేవు. అయినా ఈ ఉద్యమాన్ని చెప్పుకొని వారంతా కూడా ఈ తెలంగాణ సాధించామనేటువంటి విషయాన్ని చెప్తారు. మరి 1969 వాళ్ళు ఆ తర్వాత వచ్చినటువంటి మలి ఉద్యమాన్ని కూడా, అంటే 2009లో వచ్చిన ఉద్యమంలో కూడా పనిచేస్తారు. నేనైతే పోరుగడ్డ తెలంగాణ, వీరమాత తెలంగాణ అని ఒక పాటే రాశాను. 2021లో మొట్టమొదటి తెరాస ఆవిర్భావ సభలో ఈ పాట వినిపించిన తర్వాత అందరూ చాలా ఆసక్తిగా చూశారు. ఏంటంటే అందులో 2 చరణాలు చాలా గొప్పగా ఉంటాయి. రుద్రమనురాణిని చేసింది తెలంగాణ, ఇందిరను ప్రధానిని చేసింది తెలంగాణ, సమ్మక్క సారక తెగువ తెలంగాణ, దొడ్డి కొమురయ్య పోరుగడ్డ తెలంగాణ తెలంగాణ తెలంగాణ. ఈ విధమైనటువంటి పాటలు ఉండేవి. 69లో కూడా మేము కాకతీయ కల్చరల్ అసోసియేషన్ స్థాపించి 11 మంది బృందగానాలు చేసేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళేదో చెప్తున్నారు మలి ఉద్యమంలో ధూమ్ధామ్ గురించి, కానీ 1969లోనే మేము దుమ్ము దుమారం అనేటువంటి కార్యక్రమాన్ని స్వీకరించి ఆట పాట అన్నీ చేసేవాళ్ళం. ఒక్కొక్కసారి మరి జానపద పాటలు పాడేటప్పుడు ప్రేక్షకులు ఎంతో ఆనందించేవారు, మమ్మల్ని ప్రశంసించేవారు. ఎందుకు అంటే ఆ రోజులలో ముత్యాల సత్యనారాయణతో కలిసి నేను పాటలు పాడుతూ ఉండేవాడిని. ఆయన 3 పాటలు చాలా బాగా పాడేవారు. నేను మా బృందం అంతా కలిసేసి నేను రాసిన 8 పాటలను పాడేవాళ్ళం. ఉదాహరణకు, అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేసావేమయ్యా, తెలంగాణ నీది కాదని సర్వనాశనం చేసావేమయ్యా, యా యా అయ్యయ్యో బ్రహ్మయ్య లాంటి పాటలు ప్రజలను ఒర్రు తొలగించారు. ఇది సినీ పక్కీలో ఉన్న పాట. ఇది సి నారాయణ రెడ్డి గారు అనే మహాకవి రాసింది. అయితే ఇందులో ఉన్న విశేషం ఏమిటంటే ఆయన పాటను మాత్రము ట్యూనింగ్ తీసుకొని నేను రాశాను. ఆయన రాసింది ఎలా ఉంది అని అంటే, అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేసావేమయ్యా, ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా. అది ఆయన రాసింది. దీనికి నేను దాన్ని ఏమంటారంటే అనుసరణ సంబంధించిన గేయాన్ని రాశాం. తెలంగాణ విషయాన్ని, అంశాన్ని జోడించాను. మరి 2వ పాట కూడా నారాయణ రెడ్డి గారిని అనుసరించింది. అది ఏంటంటే,
ఉల్లి చెట్టు మళ్ళీ కాదు పిన్నమ్మ తల్లి కాదు ఆంధ్రమాత పిన్నమ్మయిందోయ్ నా సామిరంగా ఆరగించి వెళ్ళ చూసిందోయ్ నా సామిరంగా ఆరగించి వెళ్ళ చూసిందోయ్. అప్పుడు వాడుతూ ఉంటే అప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. ఎంత వాళ్ళను శ్రోతలను ప్రేక్షకులను ఏ విధంగా అలరించేవాళ్ళను అంతదే. మరి అంతేనా అంటే ఇంకా ఉన్నాయి. నా తెలంగాణ సమరాలకు నిలువైన నేల నా తెలంగాణ, ఇలాంటి పాటలు కూడా అప్పుడు అన్ని ఉద్యమాలకు సంబంధించిన ఏ వేదిక మీదనైనా కూడా అందులో పాడేవాళ్ళు. ఈ పాటలను చూసి నా రచనను చూసి ఆనాటి గొప్ప నాయకుడు అనే కాళోజీ నారాయణరావు గారు చాలా ప్రోత్సహించేవారు. ముచ్చెర్ల సత్యనారాయణ గారు ఒక్కొక్కసారి పాడుతూ ఆయన ఒకడే కాబట్టి ఆగిపోతే మా బృందాన్ని దించేవాడు. ఎన్నో పాటలు పాడాం. ఇది ఎందుకంటే మా మిత్రులంతా కూడా 11 మందిలో ఒక్కరు చనిపోయినారు, మిగతా వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇవి జ్ఞాపకం వస్తే ఉత్సాహం ఉరకలు వేస్తుంది. సరే, ఇలా ఉండనివ్వండి. మనము 1969 ఉద్యమం అనేది సామాన్యంగా రాలేదు. ఆనాడు కొలువుల్లో వివక్షత ఉండేది, నిధుల్లో కోతలుండేవి, మరి మనిషిని సరిగా గౌరవించకపోయేది. అక్కడి నుంచి ఉవ్వెత్తున వచ్చినటువంటిదే ఈ తెలంగాణ పోరాటం. ఆ పోరాటం ఎంత ఉధృతంగా పోయిందంటే వాడవాడల రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కూడా ఉధృతంగా సాగింది. మొట్టమొదట మనకు ఖమ్మం జిల్లాలోని అక్కడ జరిగినటువంటి ఉద్యమము, అందులో పాల్గొన్నవారు, ఆ తర్వాత ఖమ్మంలో ఆమరణ నిరాహార దీక్ష, ఇటువంటివన్నీ సాగినాయి. ఇదొక ఈరోజు తలుచుకునేటువంటి గొప్ప ఉద్యమ సంఘటనలు మాత్రమే. అయితే మనము 69లో చేసినటువంటి ఈ పోరాటానికి తర్వాత వచ్చిన పోరాటానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ రోజులలో అందరూ కూడా మాకు తెలంగాణ రావాలి, దానికి సంబంధించినటువంటి ప్రాంతంలో మా ఉద్యోగాలు మాకే కావాలి, మా నిధులు మాకే ఉండాలనేటువంటి నినాదం ఉండేది. ఆ రోజులలో మంత్రులు రాజీనామా చేశారంటే అందులో మనకు ఒక ఆయన చాలా పెద్ద ఆయన లక్ష్మణ్ బాపూజీ ఊరికే తన పదవిని తృణప్రాయంగా చేశారు. అలాగనే కాదు, మనకు ఆంధ్రలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మనకు ఆనాడు సహకరించారు. ఎందుకనంటే మన రాష్ట్రము ఇప్పటిది కాదది, మనకు నిజాం కాలం నుంచి వచ్చిన గొప్ప సంస్కారము ప్రాభవము ఉన్నటువంటి ప్రాంతం ఇది. అందుకని ఇక్కడ పోరాడే వాళ్ళు న్యాయమే అనేటువంటిది అందరికీ తెలిసిపోయేది. ఆ కథన మనకందరికి కూడా ఉద్యమ స్ఫూర్తితోటి ముందుకు వచ్చారు. అంతేకాదు, ఆ తర్వాత మరి 369 మంది చనిపోయిన తర్వాత మళ్ళీ ఉద్యమాన్ని అప్పుడు టీపీఎస్ అనేటువంటి ఒక రాజకీయ లేదా తెలంగాణ కావాలి అనేటువంటి తెలంగాణకు సంబంధించిన ఉద్యమ ఒక పార్టీగా అవతరించింది. అది రాను రాను ఏమైంది అనంటే వాళ్ళకు సంబంధించినటువంటి కొంతమంది ఆనాడు ఆ దానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన పాపం చెన్నారెడ్డి గారిని పిలుచుకొని వచ్చి ఆయనకు పదవి ఇచ్చారు. కాబట్టి అది ఆయన ఎన్ని నెలలు కూడా నడపలేదు. ఆయన ఏప్రిల్లో తీసుకుంటే దాదాపు నవంబర్లోనే ఈ మొత్తం మనకున్న తెలంగాణ ఉద్యమాన్ని అంతా కూడా ఆపేశాడు. అక్కడక్కడేదో చిరుముదురు ఏదో ఉద్యమాలు వచ్చినా కూడా అది ఆగలేదు. ఆ తర్వాత మళ్ళీ 89లో వచ్చింది. ఆ తర్వాత 92లో ఊపందుకుంది. మళ్ళీ రాను 2001లో తెరాస పార్టీ ఆవిర్భావంతో మళ్ళీ తెలంగాణ వాదం, తెలంగాణ సెంటిమెంటు మన ప్రజల్లోకి మళ్ళీ ప్రసరించింది. అందరూ కూడా ఈసారి తెలంగాణ సాధించాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు. వాళ్ళు ముందు నడిచారు. ఇలా ఉంది. ఆ రోజులలో ఉభయ రాష్ట్రాలలో, ఆంధ్ర రాష్ట్రంలోనైతే తెలంగాణ మీద అనేకమైన అభ్యంతరాలు, ఎదురుదాడులు ఇలా జరిగేది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతంలో ఆత్మాహుతి జరుగుతూ ఉండేది. ఉదాహరణకు మనకు ఇక్కడ శ్రీకాంతాచారి తను నిలువెల్ల మంట పెట్టుకొని మొట్టమొదటి అమరుడైనాడు. మరి కృష్ణయ్య గౌడు అనే అతను రైలుకి ఎదురైపోయి ఆత్మాహుతి చేసుకున్నాడు. సిరంపురం యాదయ్య క్యాంపస్లో అందరి ముందు
తెలంగాణ రావాలి అనే ఆకాంక్షతో తను మంటల్లో మాడి మనకు తెలంగాణ రావడానికి అమరుడైనాడు. ఈ విధంగా మనకు అనేకమైనటువంటి సంఘటనలు జరిగినాయి. ఇంతేకాదు, ఈ ఆత్మాహుతి వాటిని కనుక ఆ రోజులలో ప్రభుత్వ లెక్కల్లోనే 1200 మంది ఉన్నారు. 1200 మంది బలిదానానికి ప్రభుత్వం కదిలి వచ్చింది. ఇప్పుడు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము పీఠం కదిలిపోయింది. ఇందిరాగాంధీ ఉన్న కాలంలో 69లో జరిగిన ఉద్యమంలో అర్ధరాత్రి వచ్చి ఏ విధంగానైతే ఆమె వీళ్ళకి తెలంగాణ సంబంధించినటువంటిది ఏమి చేయాలని ఆలోచించిన ఇక్కడి నాయకులు ఆంధ్ర ప్రభావం చేత ఉన్న వాళ్ళంతా కూడా తెలంగాణ ఇవ్వద్దనడం ఆ రోజుల్లో జరిగింది. కానీ తర్వాత సోనియా గాంధీ గారు అలా చేయలేదు. అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళందరినీ మెప్పించి చిదంబరము 2009లో మొదటి ప్రకటన తీసుకొచ్చారు. అంతలోనే ఆంధ్రలో అంతా ఎగబడి తర్వాత పార్టీలన్నీ అంటే తెలుగుదేశం పార్టీ కానీ ఆ తర్వాత వచ్చిన కమ్యూనిస్ట్ పార్టీలలో సిపిఎం కానీ ఇవన్నీ ఎదిరించాయి. అఖిలపక్షం పెడితే అఖిలపక్షంలో దాదాపుగా 4 పార్టీలు వ్యతిరేకించాయి. అయినా కూడా మనకు తెలంగాణ సాధ్యమైంది. అది కూడా మనకు ఈ పార్లమెంటులో బిల్లు చేసేటప్పుడు చీకటిలో కాంతిరేఖల్లా మన తెలంగాణ బిల్లు పాస్ అయింది. అది కూడా బీజేపీ పార్టీ సహకారంతో జరిగింది. అన్ని పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా సహకరించాయి. కానీ చివరి దశలో ఎంతో ఉత్కంఠంగా సాగింది. ఆనాడు పెప్పర్ బాంబు పేల్చిన ఆంధ్ర ఎంపీలు కూడా ఉన్నారు. కాబట్టి అటువంటి పరిస్థితులలో అంత ఘోరాతి ఘోరమైనటువంటి ఆ పరిస్థితుల్లో పోరాడి వచ్చినటువంటి ఎన్నో జరిగినాయి. అంటే ఇట్లాంటి మలిదశల ఉద్యమంలో జరిగినటువంటి వాటి వల్ల మనకు తెలంగాణ 2014 జూన్ 2వ తారీఖున మనకు వచ్చింది. ఇది రాష్ట్రాలలోనే తెలంగాణ రాష్ట్రం అత్యున్నతమైనటువంటి సంస్కారం సంస్కృతి కలిగిందే కాక సంప్రదాయాల్లో కూడా రాజకీయ ఆర్థిక పరిస్థితులలో కూడా ముందంజ ఉంది. దీనికి కారణాలు ఏమిటంటే మనకున్నటువంటి నేపథ్యం అంతా కూడా ముస్లిం రాజులదే. ఆ తర్వాత హైదరాబాద్లో నిజాం పెట్టినటువంటి ఇప్పటికీ ఎన్నో చిహ్నాలు మనకు కనబడతాయి. మీరు చార్మినార్ చూడండి, లేదా గోల్కొండ చూడండి, తర్వాత ఇవన్నీ చూస్తే అవి ముస్లిం రాజులు స్థాపించినటువంటి కథ ఇప్పటికీ మనకు అవి గొప్ప ఆధారంగా గొప్ప వైభవంగా నిలిచినాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో మనకు తెలంగాణ వచ్చింది. కాబట్టి వచ్చిన తెలంగాణకు మనం 12 ఏళ్ళ పండుగ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ పండుగ నాడు మనం గురించి మనం మాట్లాడుకోవడం మంచిదేమో అని మా మిత్రులందరికీ ఉద్యమకారులందరికీ కూడా అభినందనలు చెబుతూ చిన్న విషయాన్ని మీకు అందిస్తాను. ఒకటి ఏమిటంటే ఎంత ఉద్యమం చేసినా కూడా ఏమి చేసినా రాష్ట్రం వచ్చిందేమో కానీ ఉద్యమకారులకు ఏమి ఒరిగింది అనేటువంటి ఆలోచన మా మిత్రులకు నాకు ఇక్కడ పొరుగు రాష్ట్రంలో చూసినటువంటి ఉత్తరాఖండ్ జార్ఖండ్లను చూసేసి వాళ్ళు ఏమి చేశారో ఆ విధంగా చేస్తే తప్ప ఉద్యమకారులకు మేలు జరగదనే ఉద్దేశం చేత నేను పొరుగు రాష్ట్రమైనటువంటి ఉత్తరాఖండ్కు వెళ్ళి అక్కడి ప్రభుత్వ వాళ్ళ సహకారంతో అక్కడి నుంచి మనం పెన్షన్ సంబంధించినటువంటి స్కీమ్ ఒకటి పట్టుకొని వచ్చాం. అది ఆనాడు 2014 ఆగస్టులో మన మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారిని కలిసి అప్పుడు చెప్పాం. మేము పోరాటం చేశాము, సాహసం చేశాము, జైల్లోకి వెళ్ళాము, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మా బంగారు భవిష్యత్తును కూడా ఈ ఉద్యమానికి తాకట్టు పెట్టాం. కాబట్టి మా భవిష్యత్తు సంబంధించి మాకు పెన్షన్స్ ఇవ్వవలసిందే. తెలంగాణ వచ్చిన తర్వాత మాకు పెన్షన్స్, భూమి, రిజర్వేషన్లు, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ట్రావెలింగ్ కావాలని మేము కోరుకున్నాం. కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. ఆయన ఎంత గొప్పవారంటే ఇప్పుడున్నటువంటి ఈ సీఎం గొప్పవారే, కాదని కాదు. కానీ ఆయన ఏం చేశాడనంటే ఆ రోజులలో మేము ఇచ్చిన ఏదైతే వివరాలు ఉన్నాయో, ఏదైతే సమాచారం ఉందో, ఏవి కాగితాలు ఆధారాలు ఉన్నాయో దాని ద్వారా 2016లో ఆయనే 100 మంది ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వాలి, భూమి ఇవ్వాలి, అదర్ బెనిఫిట్స్ ఇవ్వాలని ఆయన ఒక లిస్టు పెట్టాడు. దాన్ని సెకండ్ ఫార్మేషన్ డే ఆఫ్ తెలంగాణ ప్రాంతంలో ఆయన జూన్ 2వ తారీఖు నాడు ప్రకటిద్దామని అనుకున్నాడు. కానీ ఇప్పుడున్నట్టే అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎవరు నిజమైనటువంటి పోరాట యోధులు, అసలు సిసలైన పోరాట మాదే, మేమే పోరాట యోధులం, మేమే అసలైన ఉద్యమకారులం అని ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. మాకేం సంబంధం లేదు. ఎందుకనంటే మాది మొదటిది.
అందులో 69 తొలి ఉద్యమంలో నికారాసిన వాళ్ళు ఉన్నాం. కాబట్టి మామూలను చూసి ఆ కేసీఆర్ గారు మాకు పెన్షన్ ఇవ్వాలని మాకు జాబితా పెట్టడమే కాకుండా ఒక జీవో కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయన నకిలీ ఉద్యమకారులు ఎక్కువ అవడం వల్ల పెద్ద పెద్ద వాళ్ళు అనుకునే వాళ్ళే ఉద్యమకారులు నకిలీలుగా తయారై మమ్మల్ని ఎదిరించడం వల్ల ఆయన కూడా ఏం చేయలేకపోయినాడు. కానీ ఒక సలహా మాత్రం ఇచ్చారు, ఏదైనా మార్గం ఉంటే చూడండి నేను ఇస్తానని. దాని అర్థం ఏమిటి అంటే, మాకు తోచినప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టు అని అంటే, తూర్పు మనకు ఎప్పుడైనా కూడా దారి చూపెడుతుంది కాబట్టి, దిక్కు చూపెడుతుంది కాబట్టి ఆ దిక్కు మాకు కోర్టే అనిపించింది. అందుకని తెలంగాణ హైకోర్టులో 2018లో మేము కేసు వేశాం. అది రిట్ పిటిషన్ మాత్రమే. 6 ఏళ్ళు పోరాడి నేనే లాయర్గా దానికి సంబంధించిన అన్నీ కూడా కోర్టులలో ఎన్నో కోర్టులు మారినాయి. మొట్టమొదటి కోర్టు విజయసేన్ రెడ్డిది, తర్వాత కోర్టు రాధా రాణిది, ఆ తర్వాత కోర్టు లక్ష్మణ్ గారిది. కాబట్టి ఎన్ని కోర్టులలో కూడా వివిధ రకాలుగా వాదించి 2023లో ఆ జడ్జి గారి చేత ఆదేశాలు పంపించాం. వీళ్ళకు పెన్షన్ ఇవ్వండి, భూమి ఇవ్వండి, అదర్ బెనిఫిట్స్లలో రిజర్వేషన్ ఇవ్వండి, ఫ్రీ ట్రావెలింగ్ ఇవ్వండి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ ఓవర్సీస్ కూడా అని అన్నీ రాశారు. కానీ ప్రభుత్వం ఏం చేసింది అని అంటే, అప్పటికే ఈ తెరాస ప్రభుత్వానికి ఎన్నికల దగ్గర పడ్డాయి, ఎన్నికల కోడ్ వచ్చింది. అందుకు అప్పుడు ఏం కాలేదు. కానీ ఆయన చేసింది ఒకటే, కేసీఆర్ గారు అప్పుడున్న ఉద్యమకారులు 82 మందికి రికగ్నేషన్ అని ఎస్పీ దగ్గర, జిల్లా కలెక్టర్ దగ్గర, ఈ రెవెన్యూ అండ్ పోలీస్ ఈ 2 డిపార్ట్మెంట్ నుంచి మాకు రికగ్నేషన్ తెప్పించి ఆ రిపోర్టు వాళ్ళు ఇక్కడికి సెక్రటేరియట్కి పంపించారు. అమలు అయ్యే దశలోనే ఈ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఆగింది. తర్వాత మనం చెప్పుకున్నది ఏముంది, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో సంతోషంతో ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులను పిలిపించుకోవాలని నాకు కబురు పంపి మొత్తం 50 మందిని రమ్మంటే 50 మంది లిస్టు ఇచ్చాను. మీ 50 మంది పోతే ముందే కూర్చునబెట్టాడు. చాలా మాకు గౌరవంగా అనిపించింది. మరి ఎదురుగా కనిపించే రాహుల్ కానీ, సోనియా గాంధీ గారు కానీ, తర్వాత ప్రియాంక కానీ, తర్వాత సీఎం కానీ, మన మిగతాటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్, సిఎస్లు వీళ్ళంతా కనిపించే వరకు మాకెందుకో సంతోషం అనిపించింది. అమ్మ ఉద్యమకారులకు గౌరవంగా ఈ సీట్లు ఇచ్చారని అనుకున్నాం. కానీ ఆ వేదిక మీద నుంచి ఆయన కాంగ్రెస్ గురించి కానీ, రాహుల్ గురించి కానీ, తర్వాత వీళ్ళ గురించి కానీ చెప్పడమే సరిపోయింది. కానీ మా ఉద్యమకారుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తర్వాత మా పెన్షన్ల గురించి మాట అసలే లేదు. పోనీ మాకు సంబంధించిన సంక్షేమం గురించి కూడా ఏమీ లేదు. మేమంతా అవక్కైపోయాం. ఏంటిది అసలు తెలంగాణలో ఏమి జరుగుతుంది? ఉద్యమకారుడైన వాడు గుర్తించినట్లుగా ఈ సీఎం గారు ఉద్యమకారుడు కాలేదేమో కాబట్టి ఆయన మమ్మల్ని గుర్తించలేదనే మేము సవరించుకొని సరే అనుకొని తిరిగి వచ్చాం. ఆ తర్వాత కోర్టులో గెలిచినటువంటి ఏవైతే మనకు ఆదేశాలు ఉన్నాయో ఆ ఆర్డర్స్ అన్నీ కూడా పంపించాం, చెల్లడం లేదు. ఆ తర్వాత మనకు ఈ సీఎం గారు చూసి చూడకుండా అర్హత ఉందా లేదా అని అనుకోకుండా కోదండరామును ఉద్యమకారులకు చైర్మన్గా ప్రకటించాడు. మేము చూసాం, మాకున్నటువంటి 69 వాళ్ళు, అరే ఏంటి అసలు మనకంటే చిన్నవాడు, అందులో 69లో ఉద్యమంలో ఆయన పాల్గొనలేదు, ఏమైనా మలి ఉద్యమంలో పాల్గొన్నాడు, మరి ఆయన అయితే మనకు అన్యాయం జరుగుతుందేమో అని 8 జిల్లాల వాళ్ళని తయారైపోయి ఆనాడు తెల్లారే ఆయన దగ్గరికి వెళ్తే ఆఫీస్కి రమ్మంటే పోయి మాట్లాడాం. అయ్యా నువ్వు 69 వాడివి కాదు, తర్వాత ఈ ఉద్యమం గురించి నీకు ఎక్కువ తెలియదు, నువ్వు చైర్మన్ అయితే 69 వాళ్లకు కాస్త నష్టం వస్తుందేమో, మాకున్నటువంటి ఏవైతే ఆశలు ఉన్నాయో వాటి మీద నీళ్లు చల్లకండి అని అంటే ఆయన ఏమన్నాడంటే, స్వామి నిన్ను నేను కోఆర్డినేటర్గా చేస్తాను అని అన్నాడు. ఇవన్నీ నాకు అవసరం లేదు, నాకు కావాలంటే నేను ఏదో తీసుకునేవాడి. ఎందుకంటే రాజ్యాంతం నరకం ధ్రువం అనేటువంటిది ఒక మంచి మాట ఉంది, అది సంస్కృతంలో. నాకు రాజకీయం అవసరం లేదు, ఈ చైర్మన్లు అవసరం లేదు, నాకు కావాల్సిందా ఉద్యమకారుల శ్రేయోభిలాషులుగా ఉన్నాను కాబట్టి వారి సంక్షేమం కోసం నేను పోరాడుతున్నాను. ఇప్పుడు నేను పెన్షన్ కోసం పోరాడుతున్నాను, పెన్షన్ నీకు కూడా ఇచ్చాను, ఇప్పుడు ఏం చేయలేదు, ఈయన కొత్తగా వచ్చి నిన్ను చైర్మన్గా చేశాడు, అప్పుడు మాకు కాస్త అనుమానం ఉంది కాబట్టి ఈయన చేయకూడదంటే ఆయన మాకు హామీ ఇచ్చాడు, ఏమీ లేదు దీనికోసం సర్వస్వం పోట్లాడదామని అన్నాడు. మాకు రిట్ పిటిషన్ మీద వచ్చినటువంటి ఏవైతే మాకు ఆర్డర్స్ ఉన్నాయో
ఆదేశాలు ఉన్నాయో కోర్టు వారు ఇచ్చిన వాటినన్నింటినీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సబ్మిట్ చేశాం. కానీ వాళ్ళు కూడా సంవత్సరం దాటిపోయినా అది అమలు చేయలేదు. చేయకపోతే మేము సామాన్యులమా, మాకు పోరాడడం తెలియదా? మళ్ళీ కోర్టుకు కంటెంప్ట్ కింద కేసులు వేశాం. అప్పుడు 278 మంది. ఇప్పుడు ఏమైందంటే ఈ 3 కోర్టులలో ఉన్నాయి, 9వ కోర్టులు ఉన్నాయి, 5వ కోర్టులు ఉన్నాయి, 15వ కోర్టులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపితే 10 కేసులు. 10 కేసులలో 278 మంది. వీళ్ళల్లో కొంతమందికి అంటే మొన్న సెలవుల ముందు 9వ కోర్టులో దాదాపు 51 మందికి ఆర్డర్స్ వచ్చాయి. ఇవి కూడా రేపో మాపో వస్తాయి, కాదనది లేదు. కానీ ఇవి పంపిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించినటువంటి వైఖరి ఎలా ఉంటుందో తెలుస్తుంది. కానీ కంటెంప్ట్ కింద పోతే ఎలా ఉంటుందంటే అది కనుక అమలు చేయకపోతే ఆ జడ్జీలు కానీ ఆ కోర్టు కానీ అభిశంసన తెలుపుతారు. దానివల్ల వాళ్ళకు తిప్పలే, మనకు కూడా కష్టమే మళ్ళీ ఏమి చేయాలనేది పై కోర్టులకు పోవాలంటే. కాబట్టి మిత్రులారా, మనం చేసినటువంటి పోరాటం ఫలించిందని, అది కూడా 2026 మనకు తెలంగాణ రాష్ట్ర అంటే జూన్ 2వ తారీఖు నాడు 12వ పండుగ చేసుకునే సందర్భంలో మన పెన్షన్స్ మనం గెలిచినటువంటి ఒక సాక్ష్యం అని చెబుతూ, ఇది కలకాలం నిలిచేదే, మనము ఎక్కడ కూడా ఓడిపోలేదు, మనం అన్నీ సాధిస్తాం. భవిష్యత్తులో కూడా మనం పెన్షన్లు, భూమి, రిజర్వేషన్లు, ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ ట్రావెలింగ్ అన్నీ వర్తిస్తాయి. ఇవి పోను మరొక విషయం చెప్తున్నాం, మన సంక్షేమం కోసం కొంత నిధులు కూడా అడిగాము. మన కాలనీకి కొంత భూమి కూడా అడిగాం. ఆ భూమి కూడా 35 ఎకరాలు అడిగాం. అది రేవంత్ రెడ్డి గారికి ఇచ్చాము. అలాగనే డిప్యూటీ సీఎం భట్టి గారికి అందించాము. అది ఇంకా పెండింగ్లోనే ఉన్నది. ఏ అయితే ఆదేశాలు వస్తాయో దాంట్లో వాళ్ళు మనకు స్పష్టంగా పెన్షన్ ఇవ్వాలి, భూమి ఇవ్వాలి అని అదర్ బెనిఫిట్స్ కింద అన్ని ఇవ్వాలని అనుకుంటారో అది వచ్చిన తర్వాత భూమి కోసం మళ్ళీ ఒక పోరాటం చేద్దాం. ఇది మన వాళ్ళు నిరుత్సాహపడవద్దని. అంటే పుష్కరాలు అంటారు, అంటే పుష్కర సంవత్సరం మనకు వచ్చింది కాబట్టి ఈ పుష్కరంలో ఖుషీగా ఉండాలనేటువంటి ఉద్దేశం చేత మీకు ఈ చిన్న మెసేజ్ అందిస్తున్నాను. ఇందులో ఒక 69, ఆ తర్వాత మలి ఉద్యమంలో పోరాడిన 69 వాళ్ళు తప్ప మిగతా వాళ్ళతో మనకు సంబంధం లేదు. మనకు కమిటీ వచ్చినా కమిటీ సంబంధం కూడా లేదు మనకు. ఒకటి చూడండి, మొట్టమొదటి కమిటీ వేసినప్పుడు దానికి లీగాలిటీ లేదని, చట్టబద్ధత లేదని నేనే ఒక మెసేజ్ అందరికీ పంపించాను. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఎవరైతే ఈ సలహాదారు ఉన్నారో కేకేను ఇప్పటికే ఆయనకు మంత్రి పదవి ఇచ్చేసి పెట్టారు. అందులో పొన్నం ప్రభాకర్ మంత్రి, తర్వాత ఇప్పుడు అద్దంకి దయాకర్ విప్పు అంటే మండలిలో. కాబట్టి ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు మనకు మేలు చేయడానికి వాళ్ళు మనకు జీవో తెచ్చారు, అది 679వ జీవో. కాబట్టి అన్నీ సక్రమంగా ఉన్నాయి. ఎవరైతే కోర్టుకు రాలేదో, కోర్టుకు రానటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు వాళ్ళే ఏం చెప్తున్నారంటే, సీఎం మొన్న చెప్పిన దాంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీస్ను 4 నియమించాడు. వాళ్ళు జిల్లాలోకి వెళ్ళి మరి డిఆర్ఓని కలుస్తారా, లేకపోతే జిల్లా కలెక్టర్ దగ్గరనే మీటింగ్లు పెడతారా? అప్పుడు అందరినీ పిలిచేసి వారి వారి విషయాలను, వారి వారి వివరాలను సేకరించి అవి అన్నీ కూడా సీఎంకి అందిస్తారు. సీఎం దానికి సంబంధించినటువంటి అమలు చేస్తారు. ఇది ఒక మనకు పద్ధతి కనిపిస్తుంది. కాబట్టి మిత్రులారా, ఏ మధ్యంతరంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా మీకు భూమి ఇస్తామని, లేదా సర్టిఫికెట్లు ఇవ్వండి మీకు పెన్షన్ ఇస్తానని, తర్వాత అన్నీ ఇస్తామని, మనం తెచ్చుకున్నటువంటి కోర్టు ఆదేశాలలో ఏవేమి ఉన్నాయో అన్నీ ఇస్తామని మిమ్మల్ని బులిపించినా, మరిపించినా, లేదా మిమ్మల్ని తప్పుదారి పట్టించినా కూడా వినకండి దయచేసి. ఎందుకంటే మనకు సంబంధించినటువంటి కోర్టు అత్యుత్తమమైనటువంటి ఒక న్యాయపీఠము మనకిచ్చినప్పుడు ఎవరు దాన్ని కాదనలేరు. ఈ ప్రభుత్వమే కాదు, వేరే ప్రభుత్వాలు ఇచ్చినా కూడా మనకు పెన్షన్లు అనేది, భూమి అనేది, తర్వాత రిజర్వేషన్లు అనేది, ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది, ఫ్రీ ట్రావెలింగ్ అనేది తప్పక సాధిస్తాం. మిత్రులారా, మరొకసారి చెప్తున్నాను, ఇప్పుడు వచ్చేటువంటి వీటన్నింటికి ఎవరెవరో చెప్పే వాటికి మీరు మాత్రం లొంగకండి. కనీసం మనం తూర్పు వైపు చూసినట్టుగా కోర్టు వైపు చూద్దాము. కోర్టులో జరిగినటువంటి ఏవైతే జరుగుతున్నాయో మనకు వచ్చేటువంటి ఆదేశాలనే మనం నమ్ముకుందాము. దానివల్లనే మనకు మేలు జరుగుతుంది, మన తరతరాలుగా ఉండడానికి వీలవుతుంది, మన పిల్లలకు, మన మనవలు మనవరాళ్లకు శుభం జరుగుతుంది. నమస్కారం.